జై గురుదేవ. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఉగాది పర్వదిన శుభ సందర్భంగా మనందరము ఒక చిన్న కథని, ఆధ్యాత్మిక కథే, ఒక మంత్రం యొక్క ఫలితము, దాని ప్రభావము ఎలా ఉంటుంది అనేది, అది నిత్యము దాన్ని జపిస్తే ఇంకెంత ఫలితం పొందుతాము అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఈ కథ చెప్తున్నాను. ఆత్మీయ బంధువులందరికీ ఆనందంగా ఈ కథని విని సంతోషపడతారనేది నా అభిమతము. ఒకానొక సందర్భంలో నారద మహాముని పర్యటన చేస్తూ భూమండలానికి విచ్చేశారు. ఆయన అక్కడ ఒక పామరుడు కనిపించాడు. పామరుడికి జ్ఞానవంతుడిని చేయాలని నారద మహాముని ఆయన సంకల్పించుకొని ఆ పామరుణ్ణి దగ్గరికి పిలిచి, నాయన, నీకు మంత్రోపదేశం చేస్తాను, నువ్వు ఆ మంత్రాన్ని చక్కగా జపించావనుకో, నీకు జన్మరాహిత్యము, జీవన్ముక్తి లభిస్తాయి. జీవన్ముక్తి అంటే జీవిస్తూనే ముక్తి మార్గంలో నడిచేటటువంటి బుద్ధి కుశలత. జన్మరాహిత్యం అంటే జనన మరణాలు లేనటువంటి స్థితి వస్తుందని వివరించారు ఆయన. అంతటి మహానుభావుడు తానకై తాను మంత్రోపదేశం చేస్తానంటే పరమానంద భరితుడే ఆ పామరుడు, సరే స్వామి, మంత్రోపదేశం చేయండి అన్నాడు. అప్పుడు నారదుల వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని ఆయనకు ఉపదేశం చేశాడు. సరే, శుచి శుభ్రం, ఆంతరంగిక శుచి, బాహ్య శుచి అన్నీ పెట్టుకోవాలి మంత్ర జపాలు అని గుర్తెరిగి చక్కగా ఆ పామరుడు శుచి శుభ్రాలతోటి నారదవారు ఆ మంత్రం ఇచ్చారు. ఆయన లోకానికి ఆయన ఆకాశగమనంలో వెళ్ళిపోయారు. ఈ పామరుడు చక్కగా శుచి శుభ్రాలు చేసుకొని, అమ్మో, ఇంత గొప్ప మంత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు, మంచిగా చదవాలి దీన్ని అనుకొని ఒక అరణ్యం దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అటు ఇటు చూసి చక్కగా కన్నులు మూసుకొని ఆ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అని చదివాడు. చదవగానే ఆకాశంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాకి ఆయన ముందు పటామని పడిపోయి చనిపోయింది. ఆ కాకి చనిపోవడం చూసి ఈ పామరుడు ఆశ్చర్యపడాడు. ఏంటి, నేను మంత్రం చదవగానే కొమ్మ మీద కాకి నా ముందు వచ్చి పడిపోయి చచ్చిపోయింది, అమ్మో ఈ మంత్రం ఏంటి అని, ఇదే కదా మొదటిసారి నేను చదవడం అని కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఇలా కాదు, ఈ చెట్లు కొమ్మల మీద పక్షులు గిక్షులు అన్నీ ఉంటాయి, ఎందుకు వచ్చిన బాధ, అదెందుకు చచ్చిపోయిందో నాకు తెలీదు అనుకొని మరలా ప్రయత్నం చేద్దామనే సంకల్పం పెట్టుకొని చక్కగా ఒక నదీ తీర సమయాన ప్రాంతంలోకి మరలా ఆత్మశుచి, బాహ్య శుచి, అంతర్శుచి చేసుకొని మంత్రం పఠించటం కోసం, జపించటం కోసం ఒక నదీ తీర ప్రాంతంలోకి, ఒక సుదూర ప్రాంతానికి వెళ్ళి మరలా అక్కడ నుంచొని, అమ్మో కూర్చొని చేయకూడదు, నుంచొని చేస్తాను అని చెప్పుకొని మరలా అన్ని దిక్కులు చూసుకొని, నలుగు దిక్కులు ఎవ్వరు ఏమీ లేరు అని చెప్పుకొని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని పట్టించాడు. పట్టించాడో లేదా అమ్మయ్య అనుకునే లోపే ఆకాశంలో ఎగురుతున్న హంస ఆయన ముందు వచ్చి టప్మని పడిపోయి మరణించింది. అమ్మ బాబోయ్, ఇంకేమన్నా ఉందా, ఈ మంత్రం చదవటం వలనే ఈ పక్షి ఆకాశంలో హంసే పడి ఎగిరిపోయే హంస నా ముందుకొచ్చి మరణించింది, బాబోయ్ ఈ మంత్రం చదవకూడదు, నేను ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి ఈ మంత్రం నేను జపం చేయను, ఆ నారద వారు ఏదో నాకు ఈ మంత్రం ఇచ్చాడు కదా అనుకున్నాను, ఈ చచ్చిపోయిన పాపాలన్నీ నాకే అంటుకుపోతాయి, అనవసరంగా పాపాన్ని నేను మొయ్యలేను, తెలిసి పాపం చేయలేను అని నిర్ధారించుకొని అలా జీవనం గడుపుతున్నాడు. ఈలోపు మరి ఒకసారి నారద మహాముని వచ్చారు. వస్తే, ఏవయ్యా, నీకు మంత్రోపదేశం చేశాను, నువ్వు నిత్య అనుష్ఠాన వ్రతుడు అయ్యావా లేదా అంటే, నాయన నీ పాదాలకు నమస్కారం, నేను ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం లేదు, ఎందుకంటే జరిగిన విషయం చెప్పి మీకు వేల వేల నమస్కారాలు, నేను చెయ్యనగాక చేయను అన్నాడు. అప్పుడు నారద వారు ముసిముసిగా నవ్వుకొని, నాయనా,
నువ్వు అట్లా భావించబాక, ఈ రాజ్యంలో నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావో ఆ రాజ్యంలో ఆ రాజుగారికి లేక 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 పుత్ర సంతానం కలిగింది. ఆ పుత్రుని దర్శించు, నువ్వు వెళ్ళు, నీకు విషయం తెలుస్తుంది, నీ యొక్క అనుమానము సంశయము పోతుంది అని నారదుల వారు మరలా చెప్పారు. చెబితే భయంతో అట్లాగే స్వామి, మీ ఆజ్ఞను పాటిస్తాను, మీరు మహా ఋషేంద్రులు కాబట్టి మీ చెప్పిన మాట నేను వింటాను. ఈసారి ఏదన్నా అవకతవక జరిగిందో నా ప్రాణానికే, రాజుతో వ్యవహారం, నా ప్రాణమే పోతుంది అంటే నీకు అటువంటివి ఏమీ జరగవు నాయనా, నువ్వు వెళ్ళి రాజ్యంలో రాజుగారి పర్మిషన్ తీసుకొని ఆ పసిబిడ్డను సందర్శించి రాపో అని చెప్పారు. ఒకరోజు మంచి రోజు చూసుకొని ఈ పామరుడు రాజ్యంలో రాజుగారిని కలిసి నాయన, నేను ఒక్కసారి మీ బిడ్డను దర్శిస్తానయ్యా. అందరికీ రాజుగారి పుత్రోత్సాహంతో వేడుకలు జరుపుతున్నారు. ఆ వేడుకలు చూస్తానికి జనం అందరూ తండోపతండాలుగా వస్తున్నారు. ఆ బిడ్డను ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఈ పామరుడు రాజుగారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక చక్కటి కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక యోగిలాగా తయారయ్యి, మామూలుగా వెళ్తే రాజుగారు చూడనివ్వరు పిల్లోడిని అనుకొని చక్కటి వస్త్రధారణ, విభూతి తిలకాలు దిద్దుకొని రాజుగారిని కలిస్తే ఈయన ఎవరో పరమ సన్యాసిలాగా ఉన్నాడని రాజుగారు అనుకున్నారు. ఆయన్ని దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు ఒక చిన్న విన్నపం, నేను మీ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చాను, నేను సో అండ్ సో సన్యాసిని అనే చిన్న అబద్ధమాడి ఆ బిడ్డని నేను ఒంటరిగా చూస్తాను, ఎవ్వరూ ఉండకూడదు, నేను ఆ బిడ్డని ఆశీర్వదిస్తాను అనగానే ఎక్కడి నుంచో వచ్చిన పరమయోగి కాబోలో ఇతడు అని రాజుగారు తలంచి ఆ బిడ్డ ఉన్న మందిరంలో అందరినీ బయటికి పంపించేసి ఈ పామరుణ్ణి ఆ గదిలోకి పంపించారు. ఎవ్వరూ లేరు, తలుపులు బంధన చేశారు. అటు ఇటు 4 దిక్కుల 4 ద్వారాలు చూశారు. బంగారపు ఉయ్యాల్లో కళ్ళు చేతులు ఆడిస్తూ పసిబిడ్డ ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతూ పసిబిడ్డ కనబడుతున్నాడు. ఆ బిడ్డను చూడగానే ఈ సన్యాసి రూపంలో ఉన్న పామరుడు అనుకుంటున్నాడు, బాబోయ్ ఇంతటి చక్కటి అందమైన బిడ్డ, ఈ మంత్రం చదవమని ఆ నారదుల వారు నా పీక మీదకి తీసుకొచ్చాడు, నాకు ఉరిశిక్ష పడుద్దేమో, ఈ బిడ్డకేమన్నా అయితే నేనేం చేయను, ఆజ్ఞకు బద్ధుడై ఆజ్ఞను పరిపాలిస్తాను పాటిస్తాను అని నారదుల వారికి మాట ఇచ్చాను. సరే, ఏదేమైనప్పటికీ ఏమి జరిగినా ఎప్పటికైనా మరణం తప్పదు కదా, ఋషేంద్రుడి మాట విని ఏది జరిగినా నాకు సంతోషమే అని స్థిర నిర్ణయం చేసుకొని ఆ బిడ్డ ముందుకు వంగి ఆ చిరునవ్వులు మందహాసాలు చూస్తూ చెవి దగ్గర పెట్టి నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు. చేయగానే బిడ్డ కిలకిల 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 నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ ఎక్కడి నుంచి మాట వినబడుతుందని 4 దిక్కులు చూసి మళ్ళీ బిడ్డ మొహం చూస్తే బిడ్డే మాట్లాడుతున్నాడు. ఉయ్యాల్లో, బంగారపు ఉయ్యాల్లో ఉన్న ఆ బిడ్డ మాట్లాడుతున్నాడు. మునీంద్ర, మీకు నమస్కారము, మీ వల్ల నేను మానవ జన్మకు వచ్చాను. అరణ్యంలో చెట్టు కింద మీరు నమో నారాయణ మంత్రం ఉచ్చరిస్తే అక్కడ కాకిగా ఉన్న నేను మరల మీరు నదీ తీర ప్రాంతంలో మరల ఉచ్చరించినప్పుడు అక్కడ నేను హంసగా మరణించినాను. అక్కడ కాకిగా ఎత్తిన నీచ జన్మకి హంసగా మంచి జన్మ ఎత్తాను, పక్షిలోనే హంసగా ఎత్తాను. మరల హంస నుంచి మానవ జన్మకి నేను రావడానికి కారణభూతులైన మీరు మహేంద్రులు, మహారుషులు, మీరు మీ మంత్ర ఫలితము వలనే, మీ మంత్రం వినడం వల్ల నాకు ఇట్లాంటి నీచ జన్మ నుంచి ఉన్నతోన్నతమైనటువంటి మానవ జన్మ నాకు లభించింది అని చెప్పగానే ఆ పామరుడు, యోగి వేషంలో ఉన్న పామరుడు బిత్తరపోయాడు. కొద్ది క్షణాలు మాత్రమే ఆ మంత్రాన్ని విన్నంత మాత్రానే ఇంతటి ఉత్తమమైన జన్మ, మానవ జన్మ వచ్చిందా అంటే ఈ మంత్రానికి ఇంత మహిమాన్వితమైనది ఉన్నదా అని ఆలోచనలో పడి పొరపాటు చేశాను, నిత్యము ఆ మంత్రజపం చేయవలసి ఉండాల్సింది నేను అని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ఆ నారదుల వారు కనబడితే ఆయనకి క్షమ వేడుకోవాలి అని ఆయన మనసు నిండా దుఃఖంతో పశ్చాత్తాపంతో నాకు గురుదేవుడైనటువంటి ఆ నారదుల వారు ఉపదేశించినా కూడా నేను గుడ్డిగా సంశయాలతో
మన గురువు ఎప్పుడు మనల్ని మంచి బాటలో నడిపించమనే తానే తల్లి అయి తండ్రి అయి గురువై సర్వము తానే అయి సాకార రూపంలో సాక్షాత్తు ఆ పరమాత్మే మనకి ఎదుటపడి ఉపదేశించారు అనే జ్ఞానాన్ని తెలుసుకోక అనుమానాలతో సంశయాలతో నిరర్ధకమైన జీవితాన్ని కాలాన్ని వృధా చేస్తున్నాము అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాము. అందువల్ల గురుదేవులైనటువంటి శ్రీ 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 కమలీ బాబావారు పరమాత్మకి స్వప్రకాశ నామంతో స్మరణ చేయమని జపించమని స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి ఆ పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు అంతటా నిండి నిమిడీకృతమై అండపిండ బ్రహ్మాండ తేజోస్వరూపుడై అనంతకోటి సూర్యప్రభలతో ఉన్న ఆ స్వప్రకాశ నామాన్ని జపించమని మనకు ఉపదేశించి ఉన్నారు. పరమాత్మనే స్వప్రకాశుడు అని ఎందుకు అన్నారంటే స్వయం సిద్ధంగా ఆయన వెలుగొందువాడు. ఆయనకి ఎవరి మీద ఆధారభూతుడు కాదు. ఆయనే స్వయం సిద్ధంగా అనంతకోటి సూర్యప్రభ కాంతితో వెలుగొందుతున్నవాడు అని మన గురుదేవులు గారు మనకి ఉపదేశం చేసి దివ్య గ్రంథముని పొందుపరిచి ఇచ్చారు. అటువంటి మార్గాలను మనం నడిచి ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి అనే జ్ఞానాన్ని తెలుసుకొని గురువుని మనం సదా ఆయన చెప్పిన బాటలో నడిచే శక్తిని ఇమ్మని ప్రార్థిస్తూ ఈ ఉగాది పర్వదిన శుభ సందర్భమున మనందరము గురుదేవుడి పాదాలకి ఎవరు వారి వారి గురువులను స్మరించి వారి పాదపద్మములకు వారి హృదయ కుసుమాలని అర్పించమని నేను ఆత్మీయ బంధువులందరికీ నమస్కరిస్తూ ప్రాధేయపడుతూ మనకి గురువు లేనిదే ఎట్టి విద్య అయినా గుడ్డిదే. గురువు ఉంటేనే మనకి విద్య ఆత్మైక బోధాన్ని మనం చేసుకోగలుగుతాము, ఆత్మ వివరణని మనం తెలుసుకోగలుగుతాము, ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతాము. గురువు యొక్క కృపా కటాక్షాలకి మనం నోచుకోవాలి అంటే గురువు ఏ విధంగా చెప్పారో ఆ విధి విధానాన్ని మనం సర్వకాల సర్వావస్థల యందు పాటించి గురువు యొక్క కృపా కటాక్షాలు అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఓం జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.